హాయ్! దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్ చూస్తూ లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న నా ప్రియమైన మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ మనసులు ఎపిసోడ్ నంబర్ 20లోకి వచ్చేసాము. దివ్య బెడ్రూమ్‌లో కూర్చొని ఆలోచిస్తుంటుంది. మరో పక్క పాప నిద్రపోతుంటుంది. వంశీ లోపలికొచ్చి ఆలోచిస్తున్న దివ్యని చూస్తూ, "ఏం ఆలోచిస్తున్నావు దివ్య?" అని అడుగుతాడు తనకు ఎదురుగా కూర్చుంటూ. రోడ్డు మీద రేణు చేసిన గొడవ గురించే ఆలోచిస్తున్న వంశీ గారు. ఆవిడ రేణు గురించి ఎంత తప్పుగా అనుకొని ఉంటారో తలుచుకుంటేనే ఏదోలా ఉంది. ఈ రేణుకి ఇంకా మంచేదో, చెడేదో అర్థం కావట్లేదు. ప్రతిదీ అల్లరి చిల్లరిగా అనుకుంటుంది. రేపు జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు ఇది ఎలా భరిస్తుందో తెలియడం లేదు అంటూ తన ఆందోళనని వ్యక్తపరుస్తుంది. నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు దివ్య. రేణు జీవితంలో అనుకోని సంఘటనలు ఎందుకు ఎదురవుతాయి? రేణుని చేసుకోబోయే వ్యక్తి మన అశోకే కదా! అశోక్ గురించి నాకన్నా నీకే బాగా తెలుసు. ఇక అశోక్ రేణు మనస్తత్వాన్ని దగ్గరుండి చూస్తున్నాడు. రేణు ఎంత అల్లరి చేసినా, గొడవ చేసినా రేణు మీదున్న ప్రేమతో అశోక్ అదంతా ఓపికతో భరిస్తాడు. అశోక్ మీద నాకు ఆ నమ్మకం ఉంది అంటాడు. అశోక్ మీద నాకు నమ్మకం ఉంది వంశీ గారు. కానీ రేణు గురించి అని అనబోతుండగా వంశీ మధ్యలో మాట్లాడుతూ, ఊరిక రేణు అల్లరి గురించి మాట్లాడతావు కానీ మన శోభనం గురించి మా అమ్మ దగ్గర, నా దగ్గర నువ్వెంత అల్లరి చేసావో గుర్తు తెచ్చుకో అంటాడు. దివ్య సిగ్గుపడుతూ తలదించుకొని, ఇప్పుడు అవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నారు అంటుంది. వంశీ నవ్వుతూ దివ్య తలెత్తి, నువ్వు కనపడవు గాని నీలో కూడా అల్లరి ఉందని ఆ 3 నెలలు అర్థమైంది అంటాడు. అబ్బా! ఇక ఆ విషయాన్ని వదిలేను వంశీ గారు అంటుంది సిగ్గుపడుతూ. సరేలే వదిలేస్తాను కానీ ఇద్దరూ కలిసి రేణుని తిట్టారు. మరి తనకి భోజనం పెట్టారా? అని అడుగుతాడు. హ్మ్. ముందు తిననే అలిగింది. తర్వాత అశోక్ బతిమలాడి పెట్టాడు అంటుంది. మంచి పని చేశాడు. రేపు ఎర్లీగానే అశోక్, రేణు ముంబై వెళ్ళిపోతున్నారు. నువ్వు కూడా అప్పుడు లేవాల్సొస్తుంది కదా! ఇక పడుకో దివ్య అంటాడు. కానీ దివ్య వంశీ మొహంలోకి అలాగే చూస్తుంటుంది. ఏంటే అలా చూస్తున్నావు? అని అడుగుతాడు. దివ్య వంశీ కళ్ళలోకి ప్రేమగా చూస్తూ, కొన్ని రోజులుగా బిజినెస్ విషయాల్లో విసిగిపోయి ఉన్నారు. ఇప్పుడు ప్రాజెక్ట్ సక్సెస్ అయింది కదా! ఇప్పుడైనా మీరు సంతోషంగా ఉన్నారా? అని అడుగుతుంది. ఏం? ఆ సంతోషం నా మొహంలో కనిపించటం లేదా? అని అడుగుతాడు. కొత్తగా ఎలా కనిపిస్తుంది? మీరు ఎంత బాధలో ఉన్నా ఆ బాధని నాకు కనపడనీయకుండా నా ముందు ఎప్పుడూ సంతోషంగా ఉన్నట్టు నటిస్తారు. మొన్న చక్రవర్తి గారికి అలా అయినప్పుడు మీరు ఎంత స్ట్రెస్ అనుభవించి ఉంటారో నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు ఆ సమస్య కూడా తీరిపోయి ఆయన హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్లారు. ఇప్పుడైనా మీరు ప్రశాంతంగా ఉన్నారా? అని అడుగుతుంది. వంశీ దివ్య చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని, నిజంగా నేనిప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను దివ్య. అశోక్, రేణు, రఘు కలిసి ప్రాజెక్ట్ సక్సెస్ చేశారు. దీనివల్ల నేను ఫైనాన్షియల్‌గా చాలా కోలుకున్నాను. ఇంకా కోలుకోవాలి. కోలుకుంటాననే నమ్మకం కూడా ఉంది. ఆ నమ్మకానికి కారణం ఎవరో తెలుసా? అశోక్. అసలు మామూలుగా చక్రవర్తి గారు బిజినెస్‌లో నాకు తెప్పించిన లాస్‌కి నేను కోలుకోవడానికి ఇంకొన్ని సంవత్సరాలు పట్టేది. కానీ మొన్న అశోక్ బలవంతానే ఆ ప్రాజెక్ట్ తీసుకున్నాను. ఎలాగైనా ఆ ప్రాజెక్ట్ సక్సెస్ చేస్తానని నాకు నమ్మకం కలిగించి, ఆ ప్రాజెక్ట్ ఒప్పుకొని సక్సెస్ చేశాడు. ఆ రోజు ఏమనిపించిందో తెలుసా? ఇలాంటి చక్రవర్తులు ఎంతమంది ఉన్నా, అశోక్ ఒక్కడు నా పక్కన ఉంటే చాలు, నన్ను ఎవరు ఏమీ చేయలేరనిపించింది. అశోక్ నాకు అంత నమ్మకం కలిగించాడు దివ్య అంటాడు సంతోషపడుతూ. వంశీమోహన్‌లో కనిపిస్తున్న సంతోషాన్ని చూసి దివ్య ఆనందపడుతూ వంశీమోహన్‌ని చేతిలోకి తీసుకొని నుదుటిన ముద్దు పెట్టి, "మీ నుంచి నేను కోరుకునేది ఈ సంతోషమే వంశీ గారు. మీరెప్పుడూ ఇంతే ఆనందంగా నవ్వుతూ ఉండాలి" అని వంశీని ప్రేమగా తన గుండెలకు హత్తుకుంటుంది. ఇక్కడ అశోక్ కూడా పడుకోవడానికి బెడ్ మీదకి వాలిపోయాడు. ఎదురుగా టీపాయ్ మీద వాళ్ళ అమ్మ గాజులు కనిపిస్తుంటాయి. వాటిని చేతిలోకి తీసుకొని ఆ గాజులను తిప్పుతూ చూస్తూ బాధగా ఆలోచించుకుంటూ ఎప్పుడికో నిద్రపోతాడు. అలా టైం గడిచి ఒకటవుతుంది. జగదీష్ పక్కన పడుకున్న భారతి నిద్రపోతూ ఆ నిద్రలోనే గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. అది వైజాగ్ బీచ్ సాయంత్రం టైము. 13 సంవత్సరాల వయసున్న భారతి 2 సంవత్సరాల ఆనందిని సముద్రపు కెరటాల దగ్గర ఆడిస్తుంటుంది. కాస్త దూరంలో ఉన్న చక్రవర్తి గారు ఓ పక్క పిల్లల్ని గమనిస్తూనే మరో పక్క అసిస్టెంట్‌కి బిజినెస్ ఫైల్ చూపిస్తూ బిజినెస్ విషయాలు మాట్లాడుతుంటారు. ఇలా అక్కాతమ్ముళ్ళు ఇద్దరూ ఆ కెరటాలతో ఆడుతుంటారు.
చక్రవర్తి గారు అసిస్టెంట్‌తో మాట్లాడుతూనే పిల్లల వైపు చూస్తూ, "భారతి తమ్ముడు జాగ్రత్త" అంటాడు. "అలాగే నాన్న" అని భారతి తమ్ముడిని ఆడిస్తుంటుంది. కొద్దిసేపటికి కెరటాలు ఇంకాస్త ఎగిసిపడుతూ అందంగా కనిపిస్తుంటే, భారతి వాటిని చూసి సంబరపడుతూ తమ్ముడిని ఇంకాస్త లోపలికి తీసుకువెళ్తుంది. అదే టైంలో కెరటాలు ఒకేసారి ఉవ్వెత్తున లేచి ఈ పిల్లల మీద పడతాయి. నాన్నా అని భారతి అరిచేసరికి చక్రవర్తి గారు ఇటుగా చూస్తాడు. అప్పటికే ఆనంద్ సముద్రంలో కొట్టుకుపోతుంటాడు. భారతి భయపడుతూ ఆనంద్ అంటూ లోపలికి వెళ్ళబోతుంటే చక్రవర్తి గారు వచ్చి భారతిని పట్టుకొని అసిస్టెంట్‌కి అప్పజెప్పి చక్రవర్తి గారు లోపలికి వెళ్ళబోతుంటాడు. అక్కడున్న జనాలు వచ్చి అలా వెళ్తే ప్రమాదమని చక్రవర్తి గారిని అడ్డుకుంటారు. కళ్ళ ముందు కొడుకు కొట్టుకుపోయింది చూసిన చక్రవర్తి గారు కుప్పకూలిపోతాడు. ఆ గతమంతా గుర్తు తెచ్చుకున్న భారతి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి ఆనంద్ అని గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుతో అందరి బెడ్రూమ్‌లో లైట్స్ వెలుగుతాయి. అదే సమయంలో ఇక్కడ అశోక్ కూడా ఎప్పటిలాగానే కల వచ్చి ఉలిక్కిపడి లేస్తాడు. భారతి అరుపుకు తల్లిదండ్రులు లాస్య అక్కడికి వచ్చేసరికి భారతి జగదీష్‌ని పట్టుకొని ఏడుస్తుంటుంది. జగదీష్ ఆమెని ఓదారుస్తూ, "ఊరుకో భారతి, చనిపోయిన మీ తమ్ముడిని తీసుకురావాలంటే ఎలా తీసుకొస్తాం చెప్పు" అని అంటాడు. ఆ ముగ్గురు భారతి దగ్గరికొచ్చి, "అమ్మ భారతి ఏమైంది? ఎందుకలా అరిచావు?" అని అడుగుతారు. భారతి తల్లిదండ్రులను పట్టుకొని ఏడుస్తూ, "నాకు నా తమ్ముడు కావాలి నాన్న. నా తమ్ముడు చనిపోలేదు. వాడు నన్ను వాడు మన మధ్యనే తిరుగుతున్నాడనిపిస్తుంది. నాకు నా తమ్ముడిని చూడాలనిపిస్తుందమ్మా" అని బాగా ఏడుస్తుంటుంది. చక్రవర్తి గారు కన్నీళ్ళు పెట్టుకుంటూ, "ఏమిటమ్మా ఇది? నువ్వు ఇలా ఏడిస్తే మేము ఏం సమాధానం చెప్పాలి?" అంటాడు. భారతి అంతే ఏడుస్తూ, "ఇదంతా నా వల్లే జరిగింది నాన్న. నేను తమ్ముడిని జాగ్రత్తగా చూసుకొనుంటే ఈరోజు నా తమ్ముడు నా కళ్ళ ముందు ఉండేవాడు" అని ఏడుస్తుంటుంది. పూర్ణ కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ, "ఇందులో నీ తప్పు ఏముందమ్మా? వాడిని పెంచుకునే అదృష్టం, చూసుకునే అదృష్టం మనకి లేదు. అందుకే మన ఆనంద్ మనకి దూరమయ్యాడు" అని కూతురి కన్నీళ్ళు తుడుస్తుంటుంది. జగదీష్ తనని దగ్గరికి తీసుకుంటూ, "భారతి కంట్రోల్ యువర్ సెల్ఫ్. మావయ్యకి అసలే ఆరోగ్యం బాగలేదు. ఈ టైం నువ్వు ఇలా బాధపడి మావయ్య గారిని ఇబ్బంది పెట్టకు" అంటాడు భార్యని దగ్గరికి తీసుకొని. ఇలా వీరందరూ భారతికి నచ్చచెప్తుంటారు. ఇక్కడ అశోక్ వచ్చిన కలను తలుచుకుంటూ, అసలు ఆ భారతి ఎవరు? ఎందుకు ఈ కల ఇలా వస్తుంది? అని అనుకొని బాధపడుతూ లైట్ ఆన్ చేసుకొని బెడ్ దిగి రూమ్ నుండి బయటకొచ్చి స్టెప్స్ మీద కూర్చొని ఆలోచిస్తుంటాడు. ఇక్కడ చక్రవర్తి గారు పూర్ణ భారతికి నచ్చచెప్పి, "భారతిని జాగ్రత్తగా చూసుకో జగదీష్" అని భారతిని జగదీష్‌కి అప్పజెప్పి బాధపడుతూ వాళ్ళ రూమ్‌లోకొస్తారు. పూర్ణ ఏడుస్తూ, "ఏమిటండి ఇది? మనకే ఎందుకు ఇలా జరుగుతుంది? భారతికి పిల్లలు పుడితేనన్నా వాళ్ళ తమ్ముడిని కాస్తైనా మర్చిపోయేదేమో. అది ఇలా వాళ్ళ తమ్ముడిని తలుచుకొని ఏడుస్తుంటే దీనికేమవుతుందోనని భయంగా ఉందండి" అని అంటుంది. చక్రవర్తి గారు ఏడుస్తున్న పూర్ణను దగ్గరకు తీసుకొని, "అలా ఏమీ జరగదులే పూర్ణ. భారతి కూడా తొందరలోనే పిల్లలు పుడతారు. ఆ పిల్లల్ని చూసుకుంటూ మనం కూడా సంతోషంగా ఉంటాము" అని ఓదారుస్తుంటాడు. ఇక్కడ అశోక్ అలాగే కూర్చొని వచ్చిన కల గురించి ఆలోచిస్తుంటాడు. రేణు తన రూమ్‌లో వాటర్ తాగటానికి మేలుకొని పక్కనున్న వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగి అక్కడ పెట్టి పడుకోబోతూ విండో నుంచి అశోక్ రూమ్ వైపు చూస్తుంది. అశోక్ రూమ్‌లో లైట్ ఆన్‌లో ఉందేమిటి? అశోక్ పడుకోలేదా? అనుకుంటూ తన రూమ్ నుంచి బయటకొచ్చి అశోక్ రూమ్‌లోకి వెళ్ళబోతూ బయట కూర్చున్న అశోక్‌ని చూసి ఆశ్చర్యపోతూ, "పడుకోకుండా ఇక్కడ కూర్చున్నావేంటి అశోక్" అని అడుగుతూ అశోక్ పక్కకొచ్చి కూర్చుంటుంది. అప్పుడే దివ్య కిచెన్‌లో నుంచి పాపకు పాల బాటిల్ తీసుకెళ్తూ వారిని చూసి, "వీరిద్దరేంటి పడుకోకుండా ఇక్కడ కూర్చున్నారు" అనుకుంటూ వాళ్ళ దగ్గరికొస్తుంటుంది. "నిద్ర రావడం లేదు రేణు" అంటాడు అశోక్ బాధపడుతూ. "ఎందుకు? ఏమైనా ఆరోగ్యం బాగలేదా?" అంటూ రేణు అశోక్ నుదురు పట్టుకొని చూస్తుంటుంది. "అదేమీ లేదు రేణు. ఎప్పటినుంచో నాకు ఒక కల వస్తుంది. ఆ కల ఇప్పుడు కూడా వచ్చింది. దాంతో డిస్టర్బ్ అయిపోయి ఇక్కడ కూర్చున్నాను" అంటాడు బాధపడుతూ. "ఏం కల?" అంటుంది రేణు. అప్పుడే దివ్య వాళ్ళ దగ్గరికి రాబోయి ఆగి వారి మాటలు వింటుంటుంది. సముద్రపు ఒడ్డున దాదాపు ఓ 2 సంవత్సరాల వయసున్న బాబుని పట్టు లంగా జాకెట్లోనూ ఒక పాప ఆ బాబుని ఆడిస్తుంటుంది. కాస్త దూరం నుంచి భారతి తమ్ముడు జాగ్రత్త అనే మాటలు వినిపిస్తుంటాయి. అసలు ఆ భారతి ఎవరో, అక్కడ వినిపించే మరొకరి వాయిస్ ఎవరిదో అర్థం కాక బుర్రలో బద్దలవుతుంది. అసలు ఆ కల ఎందుకు వస్తుంది? ఒకసారి కల వచ్చిందంటే ఏమో అనుకోవచ్చు.
కానీ ప్రతిసారి ఆ కల ఎందుకలా వస్తుందో తెలియడం లేదు అంటాడు. దివ్య ఆ మాటలు విని ఆశ్చర్యపోతుంటుంది. మనం ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తామో, దాని గురించే కలలు వస్తాయంటారా అశోక్? నువ్వు మనసులో దేని గురించైనా ఆలోచిస్తున్నావా? అని అడుగుతుంది రేణు. అదేమీ లేదు రేణు. ఈ కల రావడం నాకు మామూలైపోయింది. అసలు ఆ కలకి నాకు ఉన్న సంబంధం ఏంటో అర్థం కావట్లేదు అంటాడు. ఇక్కడ దివ్య అశోక్ చెప్పిన మాటలు విని ఆలోచనలోకి వెళ్తుంది. మరుసటి రోజు అశోక్, రేణు అనుకున్నట్టుగానే ముంబై వెళ్ళిపోతారు. ఇలా రోజులు గడుస్తుంటాయి. కానీ దివ్య మాత్రం అశోక్ చెప్పిన కల గురించి ఆలోచిస్తూ, అశోక్‌కి తన వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటారా? భారతి అంటే అశోక్‌కి కావాల్సిన మనిషా? అందుకే ఆ పేరు మీద కల వస్తుందా? అసలు అశోక్ అనాథగా ఎందుకు పెరగాల్సి వచ్చింది? అశోక్ పెరిగింది మా ఊరికి దగ్గరలో ఉన్న అనాథ శరణాలయంలో. అక్కడికి వెళ్తే అశోక్ చిన్నప్పటి డీటెయిల్స్ ఏమైనా తెలుస్తాయా? అని ఆలోచించి, అవును, ఒకసారి ఆ అనాథ శరణాలయానికి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటుంది. ఇదండి ఈ ఎపిసోడ్. అశోక్‌కి తన కుటుంబం గురించి తెలియటానికి అడుగులు మొదలయ్యాయి. మరి ఇక రాబోయే ఎపిసోడ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. వీడియో నుంచి వెళ్ళబోయే ముందు దయచేసి కామెంట్స్ ఇవ్వండి, లైక్స్ ఇవ్వండి, అలాగే సీరియల్స్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.